నా పేరు రవి. నేను జ్యోతినగర్ కరీంనగర్లో ఉంటాను. ఒక సూచన బీజేపీ నాయకత్వానికి, కరీంనగర్ నాయకత్వానికి ఒక సూచన ఏంటిదంటే, మన మోడీ గారు చాలా ఇనిషియేటివ్స్ myGov.in ఒక్కసారి చూస్తే ఎంతమంది చూస్తున్నారో కరీంనగర్లో తెలియదు, కానీ చూస్తే మోడీ గారు ఎన్ని మల్టిపుల్ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇనిషియేటివ్స్ మీద వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ పీరియడ్లో చూసుకున్నట్టయితే August 7, 2026 రోజు చూసుకున్నట్టయితే ఇన్పుట్స్ కోరుతుండ్రు. మన్ కీ బాత్ కోసం ఇన్పుట్స్, ప్రధానమంత్రి స్పీచ్ August 15 ప్రధానమంత్రి స్పీచ్కు ఇన్పుట్స్, అట్లా కాకుండా రీసెంట్గా సజెషన్స్ కూడా చాలా సజెషన్స్ రిసీవ్ చేసుకోవడానికి ఓపెన్గా ఉన్నట్టు, కొన్ని లక్షల సజెషన్స్ పోయినట్టు ఇదంతా ఉంటుంది. కాబట్టి వీటి విధంగా ఈ దిశలో డైలీ ఒక స్పెసిఫిక్ మన యాక్షన్ ఐటమ్ ఏంటిదంటే, డైలీ ఒక స్పెసిఫిక్ టైంలో 6 o'clock కరీంనగర్లో ఎవరైనా కానీ జాయిన్ కావచ్చు. ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ఒక గ్రూప్ క్రియేట్ చేసి, ఒక గ్రూప్ కానీ ఛానల్ కానీ క్రియేట్ చేసి, దాంట్లో ఫస్ట్ ఒక క్వశ్చన్ అడగడం, మోడీ గారి ఇనిషియేటివ్స్ సంబంధించిన క్వశ్చన్, నాలెడ్జ్ అంతా ఒక క్వశ్చన్ల రూపంలో అడగడము. ఆ క్వశ్చన్కి ఎవరు ఫస్ట్ ఆన్సర్ చేస్తే వాళ్ళకు ₹50 కానీ ₹100 కానీ ప్రైజ్ ఇవ్వడము. ఇట్లా ఇస్తే మన కార్యకర్తలు ఉత్తగా టైం మామూలు వేరే డిస్కషన్స్ చేసే బదులు మన మోడీ గారి నాయకత్వం గురించి కూడా ఒక చర్చ అనేది ఒక ఫోకస్ ఏరియా లాగా అవుతుంది అనేది నా ఉద్దేశము. ఇట్లే నేను ప్రస్తుతం అయితే మా కమ్యూనిటీ, వైశ్య కమ్యూనిటీ జ్యోతినగర్ గ్రూప్లో చేస్తున్నాను. ఒకటి డైలీ క్వశ్చన్ అడగడం, 7:30 ఈవినింగ్ 7:30 క్వశ్చన్ అడుగుతా, ఎవరు ఫస్ట్ ఆన్సర్ చేస్తే వాళ్ళకి ₹50 ప్రైజ్. అట్లనే ఒక అలోపతి డాక్టర్ ఉన్నాడు మన కరీంనగర్ సాయినగర్లో డాక్టర్. ఆ డాక్టర్ సంబంధించిన వాళ్ళ గ్రూప్లో కూడా కరీంనగర్ బిజినెస్ అండ్ ఫిలాంథ్రపీ అనేది నా ఫేస్బుక్ పేజ్. ఆ గ్రూప్లో కూడా ఫేస్బుక్ పేజ్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ ఒక క్వశ్చన్ అడుగుతా ఈవినింగ్ 8 o'clock. అట్లనే మనం అడిగి ఈ సబ్జెక్ట్ మెయిన్ ఉద్దేశం వచ్చేసి బీజేపీ ఇనిషియేటివ్స్ అన్నీ ప్రజల్లో ఎక్కువ అవగాహన పెరగాలి. కాబట్టి మనం ఫ్యూచర్ నాయకత్వాన్ని జనరేట్ చేసుకోగలుగుతాము. ఇలా మోడీ గారికి బ్యాకప్ అంటే మోడీ గారు 2 రోజులు రెస్ట్ తీసుకుందామంటే పనిచేసే వాళ్ళు రెడీగా లేరేమో అనుకుంటున్నాను. అట్లా కాకుండా ఇంకా ఎవరైనా నాయకత్వాన్ని ఇంప్రూవ్ చేయడము, కార్యకర్తల ఉత్సాహాన్ని నింపడం కోసం చాలా ఖర్చు పెడుతుంటారు అనుకుంటా. ఇట్లా కంపల్సరీ ఆల్రెడీ ఇక్కడ అలాగే ఈ చిన్న అవకాశాలతో నాలెడ్జ్ రూపంలో వాళ్ళకు నాలెడ్జ్ కంటెంట్ ఇవ్వడం ద్వారా అభివృద్ధి చెందుతారని నా ఉద్దేశం. ఇప్పుడు మోదీ గారు అడుగుతారు మన్ కీ బాత్ కానీ లేకపోతే ఇండిపెండెన్స్ డే కానీ వాళ్ళ ఇన్పుట్స్ ఇవ్వమని, చూస్తే నంబర్స్ ఒక్కొక్కటి లక్షలలో ఉంటాయి. పార్టిసిపేషన్ ఇన్ క్విజ్ అంట 331 లక్షలు, ప్లెడ్జెస్ టేకెన్ 226 లక్షలు, కామెంట్స్ ఇన్ డిస్కషన్స్ 56.32 లక్షలు. ఇట్లా చాలా ఇనిషియేటివ్స్ వర్క్ చేస్తున్నారు. కాబట్టి కరీంనగర్ లెవెల్లో మనం చేస్తే బాగుంటుందని. అట్లనే సజెషన్స్ తీసుకునేటప్పుడు కొన్ని లక్షల సజెషన్స్ వచ్చినాయి అంటారు. అందులో కరీంనగర్ నుండి ఎవరైనా సజెషన్స్ ఇచ్చిండ్రా, అవి మనం ట్రేస్ చేయగలుగుతామా, మనకు వాళ్ళకు కోఆర్డినేషన్ ఉందా, మన కరీంనగర్ నాయకత్వానికి ఉన్న కేంద్రం నాయకత్వానికి సజెషన్స్ ఎవరైతే చూస్తారో వాళ్ళకు ఉంటే, మన కరీంనగర్ నుంచి మంచి సజెషన్స్ ఇచ్చిన వాళ్ళని మోటివేట్ చేస్తే వాళ్ళకి ప్రైజ్ ఇచ్చేయడం కానీ 5,000 కానీ 10,000 ఒక 2-3 3 నెలలకు ఒకసారో 6 నెలలకు ఒకసారో లేకపోతే సంవత్సరానికి ఒకసారో 2-3 ఈ కొద్దిగా బడ్జెట్ కేటాయిస్తే అందరికీ ఉత్సాహం నిండినట్టు అవుతుంది. మంచి సూచనలు ఇవ్వడానికి మంచిగా ముందుకు వస్తారు. ఇవాళ ఎవరైనా ప్రతి ఒక్కరు సూచనలు తీసుకోవడానికి ముందు ఉన్నారు. కాబట్టి మనం దాన్ని ఒక ఆర్గనైజ్డ్ వేలో తీసుకెళ్ళడానికి నాయకత్వానికి టైం ఉండదు. కాబట్టి నాకు అవకాశం ఇస్తే నేను టైం ఇవ్వగలుగుతా, ఈ ఇనిషియేటివ్ మీద వర్క్ చేయగలుగుతా. థ్యాంక్ యూ.